మరి కేసీఆర్ గారి కేసీఆర్ గారు ఉన్న టైంలో ఆయన ప్రజలతో అంటే లైక్ ఆయన చేసే పనులు వాటి గురించి ఏం చెప్పాలనుకుంటారు సార్? అంటే లైక్ ఆయన పరిపాలన ఎలా ఉండేది? యాక్చువల్‌గా కేసీఆర్ ఒక పెద్ద మిస్టేక్ చేశాడనమాట. హ్మ్. ఏంటంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్‌కి వాడేసుకున్న పదవేంటి, తెలంగాణ వచ్చిన రప్పించడంలో చాలా పాత్ర ఉపయోగించి హాస్పిటల్‌లో పట్టుకుని నటించి ఆస్కార్ లెవెల్‌లోను అన్నీ చేసి అన్నీ చేసిన తర్వాత మొత్తానికి సోనియా గాంధీ పడిపోయి ఆవిడకి జీవితంలో అదొక పెద్ద పొరపాటు. వీళ్ళిద్దరిని విడగొట్టడం. ఇక్కడ ఇంత పర్యవసానాలు ఉంటాయని తెలియక విడగొట్టేశారు. విడగొట్టిన తర్వాత ఈ కేసీఆర్ అతని పార్టీ నుంచి కాంగ్రెస్‌లో విడిపోయాడు. అంటే మోసం చేశాడనమాట. అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. అది ఏమైందంటే అక్కడ ఇంకొక మిస్టేక్ అంటే ఇక్కడ ఇండియాలో బీసీ, ఎస్టీ, ఎస్సీలు ఫార్వర్డ్ క్యాస్ట్లకి ఎప్పటి నుంచో జరుగుతుంది. నా పర్సనల్గా బీసీలు, ఎస్టీలు అందరికి రిజర్వేషన్ ఇస్తున్నారు, ఇవ్వద్దని అన్నాం. బిలో పవర్టీ లైన్ అంటారు, బీపీఎల్ అంటారు. బిలో పవర్టీ లైన్, పేదరికానికి కింద ఉన్న వాళ్ళకి బ్రాహ్మిన్స్లో ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఫార్వర్డ్ క్యాస్ట్ అన్నింటిలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వమంటాను నేను. వై ఓన్లీ ఎస్టీ అండ్ బీసీ? ఈయన అందులోనూ కేసీఆర్కి ఒక అడుగు ముందేసి ఇది కానీ మనకు సెపరేట్ స్టేట్ వస్తే ఫస్ట్ సీఎంగా ఒక దళితుడిని పెడతాన్నాడు. 10 సంవత్సరాలు 2 టర్ములు చేసాడు, కానీ దళితుడు పక్క చూడకపోతే ఈలోగా వీళ్ళకి తెలివి పెరిగిపోయారు. చెప్తారు కదా అపోజిషన్ వాళ్ళు, మరి దళితుడిని ఎందుకు ఇచ్చారు? ఆ ఒక్క పొరపాటు కొంచెం ఓడిపెడతారు. ప్లస్ ఫ్యామిలీ ఎంపైర్ ఇంక తరతరాలకు తరగనంత డబ్బులు తినేశారు వాళ్ళు. బౌత్ అందరూ ఎవరైనా తింటారు, పార్టీ ఫండ్ పేరు మీద తింటారు, వాస్తుల లేకపోతే ఆర్డినరీ ఫెలోస్ ఈ రోజున 100 ఎకరాలు, అక్కడ 500 ఎకరాలు, 1000 ఎకరాలు ఎలా ఉంటుంది? ఇది అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారికి. దేశంలో ఒకళ్ళిద్దరు గోవాలో చచ్చిపోయాడని ఆ సీఎం, ఒరిస్సా సీఎం తప్పితే అందరూ అంతే. అచేత ఇది ఒక్క పర్టికులర్గానే ఒకరిని అంటాం కదా, అందరూ సంపాదించుకుంటారు. మళ్ళా పార్టీ రావాలని పార్టీ పేరు మీద సొంతంగా ఆస్తులు పెంచుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళిపోయిన వాళ్ళు చంద్రబాబు నాయుడు నెంబర్ 1, ఈయన కూడా నెంబర్ 2 కేసీఆర్. ఎక్కడోటి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన దుబాయ్ యాక్చువల్గాను అమ్మాయిల్ని నర్స్ ట్రైనింగ్ చేయించి పంపేవాడు. ఆయన పేరు దుబాయ్ శేఖర్ అంటారు. ఊరికనే కాదు, వేరే ఉద్దేశంతో కాదు, ట్రైనింగ్ పంపిస్తే ₹1,00,000 కట్టాలి, ఈయనకి ఒక 30,000-40,000 అక్కడ ఉన్న ఇంకొక ఏజెంట్ ఉంటాడు, వాళ్ళు తినేస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళకి బ్యాడ్గా ఇల్లీగల్ చేయడానికి కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు, అది చేసేవాడు ఆయన. మరి దాని తర్వాత సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆస్తులు లెక్కట్టాలంటే నీ ఏజ్ నా ఏజ్ సరిపోదు, అంత లెక్కట్టుకుంటూ ఉండాలి.